మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇక ఎవరైనా గవర్నమెంట్ చదువుపంతులు జరిగి వీడియో చూస్తే మా అమ్మగాని మీ మనోభావాలు దెబ్బతింటే జర ఏమనుకోకరి. నేను చెప్పాలనుకున్న ముచ్చట బరాబర్గా చెప్తా. మీ మనోభావాలు దెబ్బతింటే నేను ఆ పిల్లగాని అయితే ఏం కాదు. పేపర్లు వచ్చింది కాబట్టికనే చెప్తున్నా. ఇనే ప్రయత్నం చేయాలి. ప్రాథమిక పాఠశాల అంట, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పరారులో ఉండట. మరి పరారులో ఉండే అంత పని ఏం చేయొచ్చు? గీ లుచ్చలకే లుచ్చ కావచ్చు గీడు. ఈయన పేరేం పేరంటే భాస్కర్ అంట. 50 సంవత్సరాలు ఉంటాడు. 50 సంవత్సరాల భాస్కరు. ఈయన చిన్నబడి హెడ్ మాస్టర్ అంట. ఈయన ఏం చేసిండు మరి, ఎందుకు పరారులో ఉన్నాడంటే 4 సంవత్సరాలంట. 4 సంవత్సరాల పాప పైన లైంగిక దాడి చేసిండంట. గిన్ని ఏ చెప్పుతో కొట్టాలి చెప్పురిగా. 4 సంవత్సరాల పాప, ఈయనకి 50 ఏళ్ళు. ఈయనకి మనవరాలు వరుస కూడా అవుతుంది. ఇంకా అంతకంటే మనవరాలు గిట్ట కావచ్చునేమో. మనవరాలు వరుస పెట్టుకుందాం సపోజ్. చిన్న పాప, 4 సంవత్సరాల పాప పైన లైంగిక దాడి చేసిండట. ఇది నేను అబద్ధం చెప్పే ముచ్చట కాదు, బరాబర్ల పేపర్కి వచ్చింది. ఆ చిన్న పాప వీడియో కూడా వస్తుంది. మీకు నమ్మకం లేకుంటే ఒకవేళ మా ఛానల్లో వీడియో ప్లే చేస్తే వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయాలి. పాప పైంట్ ఎవరి పిల్లు తాతిప్పి ఏమన్నాడు? అట్లా అన్నాడా? నువ్వేమన్నావు? నువ్వేమన్నా ఇప్పక నువ్వు అనలే అన్నావా? అంటే ఏమన్నాడు? ఇప్పకంటే ఏమన్నాడు? ఇప్పిండా? ఇప్పి అట్లా అన్నాడా? ఎట్లా? ఓకేనా? అయితే ఈ భాస్కర్ అంటోడంట హెడ్ మాస్టర్ అంట. పాప ఇంటికాడ ఆడుకుంటుందట. ఇంటికాడ ఆడుకుంటుంటే అటు ఇటు చూసిందంట. ఎవరు లేరు అనుకోని చిన్నగా ఇంట్లో కొనబోయిందట. ఇంట్లో కొనబోయి ఆ పాప, ఇంక మనం చెప్పకూడదు కానీ, ఆ పాప పాయింట్ తీసేసిందట. పాయింట్ తీసేసి ఇక చేయరాని పని చేసిందట. చేయరాని పని చేస్తే ఆ బుడ్డ పాప వచ్చి అలా తల్లిదండ్రులకి చెప్పిందట. అమ్మ ఇంకో హెడ్ మాస్టరు ఒక తాత నన్ను తీసుకుపోయి గిటగిట చేసిండు, గిటగిట కథ అని చెప్తే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారట. ఏడ జరిగింది ఈ ముచ్చట? వరంగల్ జిల్లా వర్ధన్నకోట మండలం దగ్గరనంట జరిగింది ఈ ముచ్చట. ఊరి పేరు అయితే ఇవ్వలేదు. ఊరి పేరు ఇస్తే నేను కూడా ఊరి పేరు చెప్తుంది కానీ ఊరి పేరు ఇవ్వలేదు. వరంగల్ జిల్లా వర్ధన్నకోట మండలంలో జరిగింది. ఈ లుచ్చ పేరు భాస్కర్. 50 సంవత్సరాలు ఉంటాడు. నేను ఏ చెప్తాను కొట్టాలరా హెడ్ మాస్టర్. ఇక ఇంత అధ్వానంగా పాడారు. పోక్సో కేసు పెట్టినట్ట, పరారులో ఉన్నట. కేసులు అంటే భయం లేదు, చట్టాలంటే భయం భక్తి లేవు. చిన్న పిల్లలు చిన్న పిల్లల కాడ కూడా గిసవంటి చేతలు చేస్తే ఎట్టపాడవుతుంది. అంత మూతవారు అయితే మునగానివైతే నీకంత దుల్ల ఉంటే ఇంటికి పోతామా? ఏమా సెలవు పెట్టి ఇంటికి పోతామా? నువ్వేరా హెడ్ మాస్టర్ కదా, ఏదో పని ఉంది, చిన్న పని ఉంది అనుకోని చిన్నగా మీ ఇంటికి పోయి మీ ఇంటికాడ తర్వాత కొడతామా? మరి అంత మునగానివైతే ఇంకా చిన్నపిల్లని అసలుకు చిన్నపిల్లల్ని ఎట్ట చూసుకోవాలి? గిసోటి లుచ్చలు ఉన్నాక బయటకు పోవాలంటే ఎట్ట పోతారు చెప్పురు. ఇక ఇసోటికి ఏ శిక్ష చేయాలి చెప్పు ప్రజలారు మీరే. ఈయనకి ఏ శిక్ష చేసినా తక్కువనే నాకు తెలిసి. నడి రోడ్డు మీద పిచ్చని కాల్చినా కూడా తక్కువే. పీతి కొత్తలు పొగేయాలి ఈయనకి. అట్టయితే ఏమన్నా సెట్ అవుతుండొచ్చు, పాడైపోదు. మిరపకాయలు, పీతి కొత్తలు, పంది కొత్తలు ఉంటాయి కదా, ఇవన్నీ తీసుకొచ్చి గిసోటి గుడిసెలా కట్టేసి కాళ్ళు పైకి తలకాయ కిందికి వేసి మంచిగా ఊదిపోగేయాలి. ఊదిపోగేసి వారం 10 రోజులు వేసి ఆ తర్వాత ఈపు విమానం మూత మొగిచి గాడిద మీద తిప్పించి ఏమైనా సున్నం బొట్లు పెట్టి ఆ తర్వాత ఉరిశిక్ష చేసినా నష్టం లేదు. లుచ్చకు 4 సంవత్సరాల పాపకు ఏం పాడైంది దరిద్రుడు నీకు. గింత అధ్వానం చేస్తాడు. వరంగల్ జిల్లా వర్ధన్నకోట మండలంలో భాస్కర్ అంటే ఈయన పేరు. మా అమ్మగారి పరారులో ఉన్నట్ట. వీడు ఏడ దొరికినా కానీ ఈయన ఈపు విమానం మూత మోగిసి జర పోలీస్ స్టేషన్ కప్పచెప్పి పని చేయరు. ఆ తర్వాత పోలీసులు చూసుకుంటారు. అసలుకు పోక్సో కేసులు అంటే ఇసోటి లుచ్చలకు ఎవరికి కూడా భయం లేదు, పాడైపో. రోజుకొకటో రెండో వస్తూనే ఉంటాయి. పోక్సో కేసు. మరి పోక్సో కేసు అయితే ఏమవుతుంది? దాని తర్వాత వచ్చే పరిణామాలు ఎసోటివి అనే భయం భక్తి వాళ్ళకని ఉందా? వీడు హెడ్ మాస్టరు, పిల్లలకు విద్యాబుద్ధులు చెప్తాడు. వీడు విద్యాబుద్ధులు పక్కకు పెట్టి ఆ బుడ్డ పిల్లల షెడ్యూడ వ్యక్తున్నట్ట. గిసోటి లుచ్చని ఏ చెప్తారు కొట్టాలి చెప్పులు ప్రజలారు మీరే. ఇక